స్కిన్ కేర్ అంటే చాలా మంది ఒక ఫీల్ ఉంది. స్కిన్ అంటేనే ఒక ఎమోషన్ కదా! సో, కానీ చాలా మంది ఆలోచించేదేంటి అంటే, ఎప్పుడైనా ఏదైనా పింపుల్స్ వచ్చాక యాక్ని ఫేస్ వాష్ అని, లేకపోతే ఆయిలీగా ఉంటే ఆయిలీ ఫేస్ వాష్ అని, లేదా మరీ డ్రై అయిపోతుంటే మాయిశ్చరైజర్ అని, ఇలా ఆ టైంలో దాన్ని కవర్ చేసుకుంటూ ఉంటాం. నేను కూడా ఒకానొక టైంలో అలాగే చేసేదాన్ని. కానీ ఈ ప్రాసెస్‌లో నేను కొన్ని డిఫరెన్సెస్ గమనించాను. అదేంటంటే చాలా మంది మంచి ఏదో కాస్ట్‌లీ లేదా మంచి బ్రాండ్ వాడినా గూడా వాళ్ళ స్కిన్ అంత గ్లోగా అనిపించదు. కానీ కొంతమందిది నార్మల్‌గా వాడినా గూడా మంచి గ్లో ఉంటుంది. కారణం ఏంటి అని ఆలోచించాను. ఎందుకంటే స్కిన్ ఆరోగ్యం అనేది లోపల నుంచి రావాల్సినది. ఎప్పుడైతే గట్ సరిగ్గా ఆరోగ్యంగా ఉంటుందో, గట్ అంటే మన పేగులు, తీసుకునే ఆహారము, డైజెస్టివ్ సిస్టము అంతా గూడా కలిపి గట్ సిస్టమ్ అంటారు. ఎప్పుడైతే గట్ ఆరోగ్యంగా ఉంటుందో ఆటోమేటిక్‌గా స్కిన్‌లో గ్లోనెస్ బయటకొస్తుంది. గట్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మంచి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. సరియైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. సరియైన ప్రాపర్‌గా నిద్రపోవాలి. మెంటల్ టెన్షన్, ఫిజికల్ టెన్షన్ లేకుండా ఉండాలి. స్ట్రెస్ రిలీఫ్ తోటి ఉండాలి. ఇవన్నీ కూడా మన స్కిన్ మీద ఇంపాక్ట్ అవుతాయి. దానితో పాటుగా పైనుంచి అపియరెన్స్ మనం ఒక మంచి సన్ స్క్రీన్‌ని, మాయిశ్చరైజర్‌ని యూజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇలా రీచెక్ చేసుకోగలుగుతూ ఉంటామో ఆటోమేటిక్‌గా స్కిన్ గ్లోనెస్ అనేది న్యాచురల్‌గా బయటకొస్తుంది. దానితో పాటుగా స్కిన్‌కి ప్రాపర్‌గా పోషకాలతో కూడిన స్కిన్ న్యూట్రిషన్ అందించాలి. నాట్ ఓన్లీ బ్యూటీ. అప్పుడు మన పర్మనెంట్‌గా స్కిన్‌ని మనం హెల్తీగా మంచి అపియరెన్స్ తోటి స్కిన్ టెక్స్చర్‌ని, స్కిన్ యొక్క బ్యారియర్‌ని మనం కాపాడుకోగలుగుతాం.